వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏప్రిల్ 5 నుండి 11 వరకు ఆపరేషన్ స్వేచ్ఛ కార్యక్రమాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్నాం. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ కరుణకుమార్. జిల్లాలో పింఛన్ల పంపిణీపై వచ్చే వదంతులు, అపోహలను పెన్షన్దారులు భయాందోళనకు గురి కావద్దు. జిల్లా కలెక్టర్ షణ్మోహన్. చిత్తూరు నగర పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే దిశగా టీడీపీ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు భరోసా. వార్తల్లోని వివరాలు. ఈ నెల 5 నుండి 11 వరకు జిల్లా ఆపరేషన్ స్వేచ్ఛ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతున్నదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ డాక్టర్ కరుణకుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు జిల్లాలో ఈ నెల 5వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఆపరేషన్ స్వేచ్ఛ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందన్నారు. బాలల వికాసమే దేశ వికాసం. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు, రేపటి పౌరులే ఈ భారతదేశాన్ని నడిపించాల్సిన మనుషులని తెలిపారు. ఈ విషయాన్ని మనం మననం చేసుకుంటూ పిల్లలు ఎవరైతే వెట్టి చాకిరీ వ్యవస్థలో ఇరుక్కుపోయి ఆ వ్యవస్థ నుండి బయటికి రాలేని బాలబాలికలను స్వేచ్ఛాయుతమైన వాతావరణంలోనికి తీసుకురావడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందన్నారు. అలాంటి వారిని స్వేచ్ఛాయుతమైన వాతావరణం, జీవనాన్ని కల్పిస్తూ వారికి ప్రాథమిక హక్కులను బాలబాలికలకు కల్పించాలన్న సువర్ణమైనటువంటి ఆ ఒక్క ఆవశ్యకతను మనం జిల్లాలో ఈ ఆపరేషన్ స్వేచ్ఛ అనే కార్యక్రమాన్ని చేస్తున్నట్లు తెలిపారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు 75 మంది పిల్లలను ఆపరేషన్ స్వేచ్ఛలో రెస్క్యూ చేసి వాళ్ళని విడుదల చేసి అందులో విడుదల చేసిన వారిలో 78 మంది బాలలు, 3 బాలికలు ఉన్న విషయాన్ని తెలిపారు. జిల్లాలో పెన్షన్ల పంపిణీపై వచ్చే వదంతులు, అపోహలను నమ్మి భయాందోళనకు గురి కావద్దని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ సామాజిక పెన్షన్ల పంపిణీపై వచ్చే నిరాధారమైన వార్తలను, వదంతులను నమ్మి లబ్ధిదారులు భయాందోళనకు గురి కావద్దని కోరారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల కోడ్ నేపథ్యంలో సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రతి నెల 2,74,553 మంది లబ్ధిదారులకు 80.39 కోట్ల పెన్షన్ పంపిణీ చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో అధికంగా 1,46,496 మందికి వృద్ధాప్య పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. పెన్షన్ల పంపిణీకి గతంలో సచివాలయాల వారీగా వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయడం జరిగేదని, ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం వాలంటీర్లను పెన్షన్ పంపిణీకి వినియోగించరాదనే నిబంధనలతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ వార్డు సచివాలయాల వద్ద గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పెన్షన్దారులకు బ్యాంక్ అకౌంట్లు లేకపోవడం, బ్యాంక్ అకౌంట్కు ఆధార్ అనుసంధానం కాకపోవడం ద్వారా డీబీటీ పద్ధతిలో పెన్షన్ చెల్లింపుకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నందున సచివాలయాల ద్వారా పంపిణీ చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సచివాలయాలకు రాగలిగిన వారికి 3వ తేదీ మధ్యాహ్నం నుండి పెన్షన్ల పంపిణీ చేస్తామని, రాలేని వారికి 3 రోజుల తరువాత ఇంటి వద్దకే వెళ్లి సచివాలయ సిబ్బందితో పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు సచివాలయాలలో సిబ్బంది అందుబాటులో ఉంటారని అన్నారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా అధిక భాగం సచివాలయ సిబ్బంది ఎన్నికల విధులలో నిమగ్నమైన కారణంగా పెన్షన్ల పంపిణీ దాదాపుగా 1 వారం నుండి 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉందన్నారు. అథెంటికేషన్ అంటే మొబైల్ నుంచే చేయొచ్చు. వెళ్ళి ఆ వృద్ధుల దగ్గర లేకపోతే ఆ వితంతుల దగ్గర ఇంకోటి డిజేబుల్డ్ దగ్గర వెళ్ళి
ఆ సంతకం పెట్టించుకో, సంతకం అంటే బయోమెట్రిక్ సంతకం పెట్టించుకొని ఆ డబ్బులు క్యాష్ ఇచ్చేసి రావాలి. ఇది రెగ్యులర్గా జరిగే పద్ధతి. ఇప్పుడు దీంట్లో మనం ఎన్నికల నియమావళిలో భాగంగా మనం వాలంటీర్స్ మనం వాడలేము కాబట్టి గవర్నమెంట్ వైపు నుంచి ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఎంత ప్రయత్నం చేసినా ఉన్న స్టాఫ్తో చేయాలంటే అట్లీస్ట్ 10 రోజులు పడుతుంది. మనం బయట ఎన్ని మాట్లాడినా ఎంత న్యూస్ ఉన్నా ఇట్ విల్ టేక్ 10 days. సో ఈ 10 రోజులు డిలే అయితే అత్యవసరంగా అవసరం ఉండి ఏదైనా ప్రతి నెల దాని మీద మందులు కానీ ఇంకో దానికని ఉపయోగపడాల్సిన అవసరం ఉన్న పరిస్థితుల్లో లేట్ అవుతుందన్న ఉద్దేశంతో సెక్రటేరియట్కే వచ్చి దాదాపు 80% ఆల్మోస్ట్ 80% పెన్షన్ అంటే ఇవి ఎస్పెషల్లీ వితంతు పెన్షన్ కానీ వృద్ధాప్య పెన్షన్లు కానీ, వృద్ధాప్య పెన్షన్ కూడా ఎవరన్నా కదలలేకపోతే పర్లేదు, బట్ రాగలిగే స్తోమత ఉండి రాగలిగే శక్తి ఉండి వచ్చే వాళ్ళు ఉంటే ఒక 80% వరకు నా అంచనా డిపార్ట్మెంట్లో పనిచేసిన కూడా చెప్పగలను. నా అంచనా ఒక 80% వరకు ఆఫీస్కి వచ్చి సెక్రటరీ ఆఫీస్కి వచ్చి పెన్షన్ తీసుకోగలిగే స్థితిలో ఉంటారు. సో ఆ ఉద్దేశంతో మనకి నిన్న మధ్యాహ్నం గవర్నమెంట్ వైపు నుంచి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. అది మీ అందరికీ ఒక కాపీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ గైడ్లైన్స్లో భాగంగా ముఖ్యంగా మనం చెప్పదలుచుకునే అంటే రకరకాల ప్రాసెస్ అంటే డైరెక్ట్గా సో ఈ వేదికని ఇంకోటి చెప్పదలుచుకున్నాను. డైరెక్ట్గా డబ్బులు బ్యాంక్ అకౌంట్లో ఎలా అయితే మిగతా స్కీమ్ పడతాం అలా ఎందుకు పడట్లేదని ఒక క్వశ్చన్, అంతే కదా, అది కూడా అడుగుతున్నారు. సో నేను ఒక చెప్తాను, బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడాలి అంటే ఆ వ్యక్తి యొక్క ఆధార్కి ఒక బ్యాంక్ అకౌంట్ సీడ్ అయి ఉంటుంది. మీకు తెలుసో లేదో, బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ సీడ్ కాకపోతే మనం అంటే గవర్నమెంట్ వైపు నుంచి డబ్బులు వేయాలంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్, IFSC కోడ్, కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఉండాలి. ఏదో కంప్లీట్ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఉండాలా, లేకపోతే ఆధార్ నెంబర్ ఒకటే తెలిస్తే ఆధార్ నెంబర్కి ఒక బ్యాంక్ అకౌంట్ అంటే సీడ్ అయి ఉండాలి. మనకు ఆధార్ నెంబర్ తెలుసు, పెన్షన్ అందరికీ ఆధార్ నెంబర్ తెలుసు. ఎందుకంటే మనం బట్టని తిరిగి ఫింగర్ ప్రింట్ చేయాలంటే ఆధార్ నెంబర్ ఉంటేనే ఫింగర్ ప్రింట్ చేస్తాం. కానీ ఆధార్ నెంబర్కి బ్యాంక్ అకౌంట్ ఉందో లేదో మనకు తెలియదు కాబట్టి, ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఉన్నా ఆ బ్యాంక్ అకౌంట్ పనిచేస్తుందో లేదో తెలియదు. అందరూ పెద్దవాళ్ళు, సో ఈ మధ్యకాలంలో బ్యాంక్ వాడే అవసరం ఉండకపోయి ఉండొచ్చు. అందరికీ బ్యాంక్తో అవసరం లేదు కదా, వాళ్ళ ఇంట్లో పిల్లలు ఎవరో ఒకరు బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకుని రావచ్చు. సో రకరకాల కారణాల చేత దాదాపు అంటే ఇప్పుడు 100కి అట్లీస్ట్ ఒక 20-30 మంది మినిమం ప్రతి చోట ఈ బ్యాంక్ అకౌంట్లు యాక్టివ్గా లేకుండా, లేకపోతే ఆధార్ సీడింగ్ లేకుండా ఈ వృద్ధులు కానీ లేకపోతే ఇలాంటి సెక్షన్స్లో ఉన్న వాళ్ళకి అకౌంట్స్ ఉంటాయి, అదే ఆధార్ నెంబర్స్ ఉంటాయి. సో అలాంటి పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఆధార్ సీడింగ్ చేయించాలన్నా వాళ్ళ నేను బ్యాంక్కి తీసుకెళ్ళి బయోమెట్రిక్ పెట్టించి సీడ్ చేయించాలి. దాని బదులు సెక్రటేరియట్లో వచ్చి తీసుకోవడం ఉత్తమం అన్న ఉద్దేశంతో DBT ప్రాసెస్ అంటే డైరెక్ట్గా DBT అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, డైరెక్ట్గా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి బెనిఫిషియరీ అకౌంట్లో వేయడం, ఆ పద్ధతిని మనం ఈరోజు వాడలేని పరిస్థితిలో ఉన్నాం. సో పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇందాక నేను చెప్పినట్టు ఇంటింటికి ఇవ్వాలంటే నాకు అర్థమైనంతలో సెక్రటేరియట్స్ ఇప్పుడు వాలంటీర్ కంటే ప్రతి ఇంట్లో ఎవరు ఉంటారో ఎక్కడ ఉంటారో అనే అవగాహన ఉంటుంది. అలాంటిది సెక్రటేరియట్ పరిధిలో చేయాలంటే నాకు తెలిసి అట్లీస్ట్ 7 to 10 days పడుతుంది. అండ్ రెండోది ఏంటంటే దీనిలో చాలా వరకు BLO డ్యూటీస్ వాడుతున్నాం. BLO డ్యూటీస్ ఇప్పుడు మీకు తెలిసిందే కదా, ఇప్పుడు ఎలక్షన్ ఎవ్రీడే మాకు ఏదో ఒకటి ఈ పోలింగ్ బూత్లు రెడీ చేసుకోవడము, పోలింగ్ బూత్లో నెంబరింగ్ పెట్టడము, వాటికి సంబంధించిన రిపోర్ట్స్ పంపించడం, రకరకాల పనులు రెగ్యులర్గా ఉంటున్నాయి. కాబట్టి 100% BLO 1700 మంది BLO మనం వాడుతున్నప్పుడు వాళ్ళని చేతిలో డబ్బులు పెట్టి ప్రతి ఇంటికి వెళ్ళి క్యాష్ ఇవ్వండి అని చెప్పడం ఎంతవరకు సమంజసం అన్న ఉద్దేశంతో ఈ 2 మార్గాలని తప్పించి ఫైనల్గా దృష్టిలో గవర్నమెంట్ వైపు నుంచి వచ్చిన మార్గదర్శకం ఏమంటే వీలైనంత వరకు రాగలిగిన వాళ్ళని, ఎక్కడికైతే సెక్రటేరియట్కి రాగలిగిన వాళ్ళందరికీ ఈరోజు మధ్యాహ్నం నుంచి మనం సెక్రటేరియట్లోనే వాళ్ళ దగ్గర సంతకం పెట్టించుకొని, సంతకం అంటే బయోమెట్రిక్ పెట్టించుకొని వాళ్ళకి అక్కడ క్యాష్ ఇవ్వడం జరుగుతుంది. మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 7 AM దాకా సెక్రటేరియట్ ఓపెన్ పెట్టడం జరుగుతుంది. ఉన్న ఆల్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ దాన్ని వాడడం జరుగుతుంది. మేబీ ANMs ఏదైనా ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఉన్నట్టుంది ఇవాళ, వాళ్ళకి ఒక్కరికి ఈరోజు ఎగ్జామ్షన్ ఇస్తాము. అదర్వైజ్ ఆల్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఏమైనా వాడచ్చు. కంప్లీట్లీ అది తహసీల్దార్ MPDO డెసిషన్. అక్కడ ఎంత త్వరగా ఇవ్వాలనుకుంటే అంత త్వరగా ఇవ్వచ్చు. మార్నింగ్ 9 నుంచి 7 వరకు. ప్రజలను మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ యుద్ధంలో నేను ప్రజల పక్షాన ఉన్నానని, మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా 7వ రోజు బుధవారం సాయంత్రం చిత్తూరు జిల్లా పూతలపట్టు బైపాస్ లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ
పూతలపట్టులో జన మహాసముద్రం కనిపిస్తోందన్నారు. మంచి వైపున నిలబడి యుద్ధం చేయడానికి మీరంతా సిద్ధమా? ప్రజలు ఇచ్చిన అధికారంతో ప్రతి ఇంటికి మంచి చేశామని అన్నారు. ఒకవైపు విశ్వసనీయత, మరోవైపు మోసం, నిజం ఒకవైపు, అబద్ధం మరోవైపు ఉన్నాయని అన్నారు. అబద్ధం, మోసం, అన్యాయం, తిరోగమనం, చీకటిని రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చిన చంద్రబాబు మన ముందే ఉన్నారని అన్నారు. ఒకటి పోరాటానికి ఇంతమంది వస్తున్నారని, ఇన్ని జెండాలు, ఇన్ని పార్టీలు ఏకమవుతున్నాయని, కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీ, హోదాలను అడ్డుకున్న మరో పార్టీ అంతా చంద్రబాబు పక్షమేనని విమర్శించారు. జరగబోయే ఎన్నికల్లో రాష్ట్రం ముందు 2 ప్రత్యామ్నాయాలు ఉన్నాయని జగన్మోహన్ పేర్కొన్నారు. డబుల్ సెంచరీ కొట్టేందుకు నేను సిద్ధమని, పేదల వ్యతిరేకులు పెత్తందారులకు ఓడించేందుకు మీరంతా సిద్ధమా అని ప్రశ్నించారు. 175కి 175 అసెంబ్లీ సీట్లు గెలవడమే మన టార్గెట్ అని అన్నారు. 25కి 25 ఎంపీ సీట్లు గెలవడమే మన టార్గెట్ అని, డబుల్ సెంచరీ కొట్టేందుకు నేను సిద్ధమని తెలిపారు. ఎవరి వల్ల మీకు మంచి జరుగుతుందో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పింఛని కావాలి స్వామి. మా ఆమె సపరేట్ గా ఉంది. ఇల్లులే సారి కార్డులోని దిగజారిపోయాడు అనంటే ఈ మధ్యకాలంలోనే గత 3 రోజులుగా అవ్వాతాతలు పడతా ఉన్న బాధలన్నీ మీకు అందరికీ కనిపిస్తా ఉన్నాయి. ఏ స్థాయికి దిగజారిపోయాడు అనంటే ఆ వాలంటీర్లు వెళ్ళి ఆ అవ్వాతాతలకు ఇంటికి వెళ్ళి గుడ్ మార్నింగ్ చెబుతూ చిరునవ్వుతో 1వ తారీఖున ఎప్పుడూ కూడా క్రమం తప్పకుండా, ఎప్పుడూ కూడా మిస్ కాకుండా నెల 1వ తారీఖు వచ్చేసరికి సూర్యుడు ఉదయిస్తున్నాడో లేదో కానీ వాలంటీర్ మటుకు చిరునవ్వుతో వచ్చి తలుపు తట్టి సెలవు దినమైనా పండుగ దినమైనా కూడా వచ్చి అవ్వ తాతల ముఖంలో చిరునవ్వును చూస్తూ మనవల్లగా మనవరాళ్ళగా అవ్వ తాతల చేతుల్లో పెన్షన్ పెట్టి ఆ వాలంటీర్లను కూడా
ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పథకం ప్రకారం ఎలక్షన్ కమిషన్కు నిమ్మగడ్డ రమేష్ అని చెప్పి తన మనిషి చేత లేఖలు రాయించి ప్రెజర్ పెట్టించి ఏకంగా వాలంటీర్ అనేవాడే లేకుండా వ్యవస్థ అనేది లేకుండా ఏకంగా రద్దు చేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉంటే ఈరోజు ఆ అవ్వాతాతలు ఆ పెన్షన్ అందుకునేందుకు నడవలేని వయసులో ఉన్న అవ్వాతాతలు పెన్షన్ అందుకునేందుకు ఈరోజు పడతా ఉన్న అగసాట్లు చూస్తూ ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మనిషా లేదా ఒక సేడిస్తా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. చిత్తూరు నగర పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా తెలుగుదేశం ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని టీడీపీ చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చిత్తూరు నగరంలోని 27, 28 డివిజన్లు, వినాయకపురంలో చిత్తూరు నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గురజాల జగన్మోహన్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి గురజాల జగన్మోహన్ మాట్లాడారు. ఇంటింటికి ప్రచారంలో ప్రజలు తాగునీటి సమస్యతో కష్టపడుతున్నారని విషయం అర్థమైందని తెలిపారు. వీధి లైట్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, స్థానిక కార్పొరేటర్ ఎవరో కూడా ఇంతవరకు ప్రజలకు తెలియకపోవడం బాధాకరమన్నారు. ఎన్నికల సందర్భంలో నగరపాలక సంస్థ అధికారులు లైట్లు ఏర్పాటు చేశారని విమర్శించారు. రానున్న 2024 ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేస్తే తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడంతో పాటు చిత్తూరు అభివృద్ధికి తోడ్పడతానని గురజాల జగన్మోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ బస్ స్టాండ్ ఉంటాము పేరు పెట్టుకుంటాం ఉండాలి అని నెలకు ఒక రోజు కమిటీ మీటింగ్ పెట్టుకుంటారు. నేను వస్తా, మేయర్ గారు వస్తారు, కార్పొరేటర్ ఉంటారు, వార్డు ఇన్ఛార్జ్ ఉంటారు, మీరు ఉంటారు. మీరు ఏదైతే ప్రామిస్ చేసి పని చేస్తారో ఆ పనిని చేసి మీ కార్పొరేటర్ తీసుకుంటారు. ఇది మీరు ఈసారి అత్యవసరం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం టీడీపీ అధికారంలోకి రావాలి. ఇది రావాలి అంటే మీరు అందరూ పోయి మహిళలు మీకు బస్సు, త్రాగునీరు కాంప్లెక్ట్ అందరికి వచ్చిందా అది చదివించండి. మేము 100 చెప్ప జాతీయ నాయకుల జయంతి కార్యక్రమాలను ఎన్నికల నిబంధనలకు లోబడి నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో ఈ నెల 5న నిర్వహించనున్న బాబు జగజ్జీవన్ రామ్ జయంతి, ఏప్రిల్ 14న నిర్వహించాల్సిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాలకు సంబంధించి దళిత సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మోడల్ కోడ్ అమలులో ఉన్నందున ఈ కోడ్ నిబంధనలకు లోబడి జయంతి కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగే జాతీయ నేతల జయంతికి సంబంధించి గతంలో లాగానే నిర్వహించాలని దళిత సంఘాల నేతలు కోరారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఇటువంటి రాజకీయ ప్రసంగాలకు అవకాశం లేకుండా నిర్వహించాలని తెలిపారు. 5వ తేదీన బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని చిత్తూరు గంగినేని చెరువు వద్ద గల విగ్రహం వద్ద నిర్వహించి కొంత దూరం ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.
అదేవిధంగా రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఈ నెల 14న చిత్తూరులోని దర్గా సర్కిల్లో గల విగ్రహం వద్ద నిర్వహించడం జరుగుతుందని, అధికారుల ప్రసంగాల అనంతరం ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మోడల్ కోడ్ పరిధిని దాటి ఈ కార్యక్రమాలు నిర్వహించకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పుల్లయ్య, జేడీ సోషల్ వెల్ఫేర్ రాజ్యలక్ష్మి, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. చిత్తూరు నగరపాలక సంస్థలో అనర్హులను హెల్త్ ఆఫీసర్లుగా, శానిటరీ ఇన్స్పెక్టర్లుగా నియమించడం పట్ల జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరిపించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గతంలో నగరపాలక సంస్థలో పనిచేస్తున్న హెల్త్ ఆఫీసర్ను ప్రభుత్వానికి సరెండర్ చేసినట్లు పత్రికల్లో వార్త వచ్చిందన్నారు. ప్రస్తుతం ఎలాంటి అర్హత లేని వ్యక్తిని హెల్త్ ఆఫీసర్ గా నియమించడం పద్ధతి కాదన్నారు. దీంతో పాటు శానిటరీ ఇన్స్పెక్టర్ గా అర్హత లేని వ్యక్తులు చెలామణి అవుతున్నారని కలెక్టర్ జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపి అర్హులను నియమించాలని డిమాండ్ చేశారు. అర్హత లేని వారు శానిటరీ కూడా ఉన్నారు ఇక్కడ ఈ మున్సిపాలిటీల్లో, ఈ కార్పొరేషన్లో. అంటే శానిటేషన్ ఇన్స్పెక్టర్ అంటేనే దానికి అర్హత ఉండాలా, దానికి ట్రైనింగ్ పొందాలా, ఈ యొక్క ప్రజల యొక్క సంబంధించినటువంటి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడే విధంగా వాళ్ళు కూడా ఆ తర్ఫీదు ఉండాలా. అలాంటి లేని వాళ్ళని ఏదో క్లర్క్గా ఉండేవాళ్ళని, ఏదో గుమస్తాలుగా ఉండేవాళ్ళని శానిటరీ ఇన్స్పెక్టర్లుగా వేయడం జరిగింది. కానీ ఈ పద్ధతిని కూడా మార్చుకోవాలా. అంటే అధికారిగా ఉన్నటువంటి వాళ్ళు అధికారికి ఏమి వాళ్ళకి అనుకూలంగా ఉంటే వాళ్ళు ఏ పదవిని వేయచ్చు. మొన్న హైకోర్టు చెప్పింది, సీనియర్లుగా ఉంటే స్వీపర్లు అయినా కూడా అధికారులు చేస్తారనేసి హైకోర్టు కూడా ప్రశ్నించింది. ఆ విధంగా ఉంది చిత్తూరు కార్పొరేషన్ యొక్క పరిస్థితి. ఈరోజు వెంటనే దీనిపైన జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని వెంటనే హెల్త్ ఆఫీసర్ గారిని పక్కా శాశ్వతంగా పర్మనెంట్ హెల్త్ ఆఫీసర్ గారిని నియమించాలా. అదేవిధంగా శానిటరీ ఇన్స్పెక్టర్లు ఎవరైతే ట్రైనింగ్ పొందారో అలాంటి వారిని శానిటరీ ఇన్స్పెక్టర్గా వేయాలి తప్ప శానిటరీ ఇన్స్పెక్టర్ కూడా అర్హత లేని వాళ్ళని వేశారు. ఏదో క్లర్క్గా ఉండేటువంటి వాళ్ళని హెల్త్ ఆఫీసర్గా వేయడం ఎంతవరకు సమంజసం కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. హెల్త్ ఆఫీసరు అదేవిధంగా శానిటరీ ఇన్స్పెక్టర్లు ఇట్లాంటి వాళ్ళని అర్హత కలిగి వాళ్ళని వేయకుండా అర్హత లేని వాళ్ళని ఈరోజు నియమించడం వల్ల మా ప్రజలు కూడా గుసగుసలు మాట్లాడుతున్నారు. కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్ గారు దీనిపైన సమగ్ర దర్యాప్తు జరిపించి అర్హత కలిగిన వారిని, ఏదైతే హోదా కలిగినటువంటి వాళ్ళని హెల్త్ ఆఫీసర్గా నియమించాలా. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో ఎంపీ జయప్రద, గౌతమ్ సింగానియా, మాగుంట శ్రీనివాసులు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులను చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఓపిక తీయను ఎందుకు తోస్తా వస్తావు, ఓపిక తీయ వస్తాను. ఏడు మీరు ఇక్కడ ఎత్తులు చేస్తాను, ఒకరిపైన ఒకరు పడతాను. ఎందుకు అక్కడ వస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు జన్మదిన సందర్భంగా నేను స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చాను. నేను ప్రతి బర్త్డేకి నా జన్మదిన సందర్భంగా నేను స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటాను. ఆ స్వామి మన ఆంధ్ర ప్రజలకి, అలాగే ఆంధ్ర ప్రజలకి రాజధాని ఇవ్వాలని, ఆంధ్ర ప్రజలు సుఖంగా ఉండాలని, ఆంధ్ర ప్రజలు రైతులందరూ కూడా సుఖశాంతులతోటి ఆనందంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఆ స్వామి కరుణ వల్ల, ఆ స్వామి ఇచ్చినటువంటి సౌభాగ్యం నాకు, ఈరోజు ఆయన దర్శన భాగ్యం నాకు కలిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నేను ఆయన ఆశీర్వాదం, నేను తెలుగు బిడ్డగా తెలుగువారి ఆశీర్వాదం కోసం నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. కాబట్టి మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.